హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తన అభిమానులు రాకుండా పోలీసులు చాలా పెద్ద ఎత్తున ఆంక్షలు అయితే విధించారనమాట. ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యకర్తకి నోటీసులు ఇవ్వటం, వాళ్ళు గనక ఈ పర్యటనకి హాజరైతే వాళ్ళ మీద రౌడీ షీట్లు పోలీస్ కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు తీవ్ర స్థాయిలో భయపెట్టినా కానీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. పెద్ద స్థాయిలో కాకపోయినా పాల్గొనే వాళ్ళు మాత్రం పాల్గొన్నారనమాట. అయితే దీన్ని ఆసరా చేసుకుని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కొంచెం తక్కువ మంది జనాలు చూసి దాన్ని టీడీపీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున, ముఖ్యంగా మంత్రి అనిత కానీ ఇంకా టీడీపీ మీడియాలో కానీ టీడీపీ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ఒక విషయాన్ని అయితే హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ఫేక్ వీడియోలు ప్రచారం చేసుకునే పరిస్థితి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి ప్రజలు రాకపోవడంతో ఫేక్ వీడియోలని ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదైతే మంత్రి అనిత గారు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసుకుంటున్నారు అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ తగ్గిపోయిందని చెప్పేసి టీడీపీ మంత్రులు కనుక అనుకుంటే మీరు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మీద ఉన్న ఆంక్షలు ఉన్నాయి కదా, ఆంక్షలన్నీ కూడా ఎత్తివేయాలి. అర్థమైందా? ఆంక్షలన్నీ ఎత్తివేసి అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉందా లేదా అనేది మీరు అప్పుడు దాన్ని తేల్చుకోవాల్సింది. కానీ మీరే దాదాపు 2-3 వేల మంది పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తుంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా అని, వాళ్ళ మీద కేసులు పెడతా అని, ముళ్ళకంచెలు అడ్డుపెట్టి ఆఖరికి కొన్ని చోట్ల రోడ్లు కూడా తవ్వి ఇన్ని ఇబ్బందులు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అంతో కొంత జనాభా వచ్చారు. కానీ అంత జనాభా వచ్చినా కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ తగ్గిపోయింది, ప్రజలు రావట్లేదు అంటాం. అంటే కొంచెమన్నా ఏమంటారు, కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీగా వదిలేయండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రాకపోతే దాన్ని ప్రచారం చేసుకుంటే ప్రజలు కూడా నమ్ముతారు. మీరే దాదాపు 2-3 వేల మంది పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దగ్గరకు వస్తుంటే దాన్ని అడ్డుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఆదరణ లేదంటే ఎవరైనా నమ్ముతారా? మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు మీరు ప్రచారం చేసిన కానీ ప్రజలు దాన్ని నమ్ముతారా? ఏముందిరా, వాళ్ళే 2-3 వేల మంది పెట్టి పోలీసులు పెట్టి ఆపారు, ఇంకా ప్రజలు ఎక్కడి నుంచి వస్తారని చెప్పేసి ఆఖరికి ప్రజల్లో కూడా అదే భావన వెళ్తుంది. మీకు నిజంగా ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి జనం రావట్లేదని చెప్పేసి మీకు కనుక కాన్ఫిడెన్స్ ఉంటే మీరు వదిలేయండి, రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద, అప్పుడు చూద్దాం, అప్పుడు మీరు చెప్పిందే మేము కూడా నమ్ముతాం అనమాట అని చెప్పేసి వైసీపీ వాళ్ళేమో చాలా పెద్ద ఎత్తున దాన్ని అయితే ప్రచారం అయితే చేసుకుంటున్నారు అనమాట. ఏదేమైనా కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి పోలీసుల ఆంక్షలతో కొంచెం జనాలు తక్కువ వచ్చారంటాం అనేది వాస్తవం. కాకపోతే అక్కడ పోలీసుల ఆంక్షలు లేకపోతే జనాలు వేరే స్థాయిలో వస్తారన్నది కూడా వాస్తవం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే.